ఇందిరమ్మ ఇల్లు జాబితా నుండి పేరు తీసేయడంతో జనగాం జిల్లా పాలకుర్తి ఎంపీడీఓ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో బాధితుడు ధర్నా నిర్వహించారు. బొమ్మరి గ్రామానికి చెందిన బరికెల రేణుక పోతన దంపతులు మేం నిరుపేద కుటుంబానికి చెందినవారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకున్నామని, అర్హుల జాబితాలో తమ పేరు వచ్చిందన్నారు. పర్యవేక్షణ కోసం కలెక్టర్ వస్తున్నారని కార్యదర్శి చెప్పడంతో తాము ఇంటి దగ్గరే ఉన్నామని, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మా ఇంటికి వచ్చి నీకు ఇల్లు మంజూరైంది, ఇల్లు నిర్మించుకోవాలని సూచనలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మా ప్రభుత్వం, మా ఇష్టం, తమను దిక్కున్న చోట చెప్పుకోండి, ఏం చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ పేరును తొలగించిన ఎంపీడీఓ రాములపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామని, తమ గోడును చెప్పుకుని మా ఇద్దరి ఆడపిల్లలతో కుటుంబ సమేతంగా నాకు చావే దిక్కు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, కలెక్టర్ వచ్చి మాకు వచ్చి నా బాధ చూసి మా గుడిసె చూసి ఇల్లు కట్టుకోమని చెప్పాడు. నా పేరు పోతన. అయితే మాకు 180 గజాలు ఉంది. మా పరిస్థితి చూసి నాకు ఇద్దరు ఆడపిల్లలు, మా పరిస్థితి చూసి ఇల్లు కట్టుకోమని చెప్పిండు. చెప్పినా కూడా నీకు ఎంత కూలుతుంది, ఏం కథ 2 లక్షలు అయితే అవుతాయి, కాకపోతే కాదన్నారు. దాని ప్రకారం నేను కట్టుకున్నా. మాకు వచ్చి కలెక్టర్ వచ్చి మాట్లాడిండు. ఇల్లు ఏమంటే ఈ రాజకీయవేత్తలు అంతా అది చేసిండు. మా ఇల్లు మాకు కావాలి, ఎటుగుడి రైట్. ఫస్ట్ లిస్టులో మా పేరు వచ్చింది, డిలీట్ చేసి మా వేరే వాళ్ళ పేరు పెట్టారు. మేము కటిక నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళము. కలెక్టర్ వచ్చి ఇల్లు కట్టుకోమని చెప్తే ఆ ఇల్లు కూలగొట్టుకున్నాము. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు మేము రోడ్డు మీద పడ్డాము. మాకు ఎమ్మెల్యే గారు సాయం చేయాలి, తర్వాత రేవంత్ రెడ్డి సాయం చేయాలని కోరుతున్నాము. నా పేరు రేణుక. మాకు ఇల్లు వస్తే మాకు ఇల్లు ఇవ్వకుండా అన్యాయం జరుగుతుంది. ఎమ్మెల్యే ఇస్తుందా, యశస్విని ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళినాము. ఆమె ఇంతవరకు ఏ చర్య తీసుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, మరి ఎవరు ఇస్తారో మాకైతే అర్థమవుతుంది. ఇల్లు కూడా కొట్టుకున్నాం, 2 పిల్లలు రోడ్డు పైన పడ్డాము. ఇల్లు ఇస్తారన్న ఒక ఉద్దేశంతో మేము ఉన్న ఇల్లు పెంకటిల్లు కూడా కొట్టుకున్నాము. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. మేము మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం, మా ఇల్లు మాకు రావాలని కోరుకుంటున్నాం. చెందిన నిరుపేద కుటుంబం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు ఇందిరమ్మ ఇళ్ళ కోసం. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసి ఎంపీడీఓ గారికి అర్హత పత్రం అందజేయమని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీళ్ళను శాంక్షన్ అయిందనే విషయం కలెక్టర్ గారు చెప్పిన తర్వాత వారు ఉన్నటువంటి గృహాన్ని కూడా కూలగొట్టుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళ పేరును స్థానిక నాయకులు లిస్ట్ నుంచి తొలగించి వీరికి అన్యాయం చేస్తున్నారు.